హే గాయ్స్, ఐమ్ దీపిక. వెల్కమ్ బ్యాక్ టు దీపికా బ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మా ఫ్లైట్ జర్నీ సింగపూర్ టు ఇండియా. సో మేము మా వాళ్ళకి సర్ప్రైజ్ చేస్తున్నాము. లైక్ మేము జూన్ ఫస్ట్ వీక్ వస్తామని చెప్పేసి అన్నాము, బట్ మే ఎండింగ్లోనే వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాం గాయస్. మా బేబీకి అయితే చూడండి ఫుల్ ఏడుస్తుంది, ఎందుకంటే క్యాబ్లో అయితే బేబీ సీట్ కంపల్సరీ వేసుకోవాలని చెప్పేసి అన్నారు. సో తనకి ఇంతవరకు అలవాట్లేదు, సో ఎవరు కూడా అడగలేదు. నేను వద్దు అంటే ఓకే యూ కెన్ పే $1000 అని చెప్పేసి అన్నాడు. నేనైతే షాక్ అయ్యాను. బేబీ సీట్ వేసుకో $1000 పే చేయాలని చెప్పేసి అని అంటున్నాడు. ఇది రూల్స్ అంట అక్కడ. సో ఇంకా తప్పదు కదా, అతను ఎంత ఏడ్చినా కూడా కాంప్రమైజ్ అవ్వాలి. ఇంకా అలానే మేము కూడా ఉన్నాము. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం గాయస్. మేమైతే ఎయిర్పోర్ట్కి ఆన్ టైం రీచ్ అయిపోయాము. మా ఫ్లైట్ వచ్చి 6:55కి. సో గేట్ క్లోజింగ్ వచ్చి 5:40కి గాయస్. సో మేము 5 వరకు ఇంటి దగ్గరే ఉన్నాము. క్యాబ్స్ అయితే అస్సలు బుక్ అవ్వలేదు. చాలా భయమైంది ఇక్కడ ఫ్లైట్ మిస్ అయిపోతామేమో అని. సో ఆన్ టైం రీచ్ అయిపోయాము. బ్యాగ్స్ కూడా సక్సెస్ఫుల్గా డ్రాప్ చేసాము. చెక్ ఇన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇమిగ్రేషన్. సో ఇమిగ్రేషన్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, మనకు కొంచెం టైం అయితే దొరుకుతుంది. సో ఆ టైంలో మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చు. మనం అబ్రాడ్ నుంచి వస్తున్నామంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఏంటో గెస్ట్ చేసేయండి. సో మా ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ ఇన్ ఉంటుంది. సో సెక్యూరిటీ చెక్ ఇన్ కంటే ముందు మనం ఏమైనా షాపింగ్ చేయాలంటే చేసుకోవచ్చు. సో ఇక్కడ వైన్స్ అండ్ స్పిరిట్స్ అని ఉంది కదా, లైక్ డ్యూటీ ఫ్రీ అని కూడా ఉంటుంది. సో ఇక్కడ స్పిరిట్స్ దగ్గర అయితే ఇండియా ట్రావెల్ చేసే వాళ్ళకి ఒక 20% డిస్కౌంట్ అయితే ఉంది. అదే కాకుండా యూపీఐ ట్రాన్సాక్షన్ చేసి ఒక 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంది గైస్. సో బాటిల్స్ అయితే మనకి ఈచ్ మెంబర్కి ఓన్లీ 2 బాటిల్సే అలౌడ్ అనమాట. సో మేమైతే షాపింగ్ చేసేసి నెక్స్ట్ ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఫ్లైట్ ఎంత అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఒక్కొక్కసారి మేము ఫ్లైట్ వెళ్ళేటప్పుడు అయితే మన పక్కన ఒక 2 సీట్స్ అయితే ఖాళీగానే ఉంటాయి. ఫుల్గా పడుకుని వస్తాం మేమైతే. సో ఇప్పుడంతా హాలిడేస్ కాబట్టి ఫ్లైట్ అంతా ఫుల్ అయింది. మా ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయిపోయింది. సో చూడండి సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. మేము చూడండి చికెన్ శాండ్విచ్ బుక్ చేసుకుంటే అక్కడ వాళ్ళు చికెన్ సలాడ్ ఇచ్చారు. అసలు తినలేకపోయాం, ఏదో లైట్గా అట్లా టచ్ చేసి వదిలేసాం అంతే. ఫ్లైట్ అయితే అరౌండ్ 10 o'clock అయితే ల్యాండ్ అయింది గైస్. మేము చాలా సేఫ్గా అయితే ఇండియా రీచ్ అయిపోయాము. సో బ్యాగేజ్ కూడా కలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాము. బయట మా తమ్ముడు వచ్చి ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు అనమాట. అండ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ గైస్. సో మా తమ్ముడు మేము ఎప్పుడెప్పుడు ల్యాండ్ అవుతామా అని వెయిట్ చేస్తూ ఫోన్ చూస్తూ ఉంటాడు అనమాట. ఆల్రెడీ మెసేజ్ చేస్తాడు. సో మనకి ఫ్లైట్లో ఉంటే మెసేజెస్ 2 ticks పడవదు, 1 tick పడుతుంది కదా. సో 2 ticks పడంగానే మేము ల్యాండ్ అయ్యామనేసి వెంటనే ఫ్లైట్ దిగంగానే కాల్ చేస్తాడు వాడైతే. సో ఎవ్రీ టైం ఫస్ట్ కాల్ మా తమ్ముడిదే ఉంటుంది. సో మా తమ్ముడు కూడా వచ్చేసాడు గాయస్. చూడండి బ్లాక్ కలర్ కార్ మహీంద్రా XUV 300. సో లోపల ఉన్నది మా తమ్ముడే. 5 months తర్వాత మళ్ళీ కలిసామన్నమాట. ఎన్నిసార్లు మనం కాల్స్ మాట్లాడుకుంటున్నా కూడా డైరెక్ట్గా కలిసింది వేరే ఉంటుంది కదా గాయస్. సో మా పాప యాక్చువల్గా ఫోన్లో అయితే మామ అంటూ ఉంటుంది. సో దగ్గరికి వెళ్తే అసలు వెళ్ళమంటే వెళ్ళట్లేదు, భయపడుతుంది. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి మా శాండీ కూడా వస్తాడు. సో ఎయిర్పోర్ట్ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. సో డైరెక్ట్గా ఇంటికి వెళ్తున్నాం అనుకున్నారు కదా, లేదు గాయ్. సో మేము మండి బిర్యానీ తినడానికి వెళ్తున్నాం.